మాన్యా గురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియా యది సీతాపి దుఃఖార్త కాలో హి దురతిక్రమ. లక్ష్మణునకు గురువైన రామచంద్రమూర్తికి ప్రియురాలైన సీతాదేవియే దుఃఖం వలన ఆర్తురాలైతే కాలము దాటరానిది కదా, దానికి అందరూ లొంగవలసిందే కదా. ఇక్కడ వినీతుడైన అంటే సామీప్యమును పొంది ఉన్న శేష లక్షణము కల లక్ష్మణునకు గురువు అయిన అంటే పరబ్రహ్మతత్వమైన శ్రీరామునకు గురుప్రియ అయిన అంటే అత్యంతము ఇష్టురాలైన పరాశక్తి రూపమైన సీత అని భావము. ఆ పరాశక్తి స్వరూపిణి అయిన సీతయే దుఃఖార్తురాలైతే, ఒకవేళ ఆమె దుఃఖార్తురాలైతే అన్న ఆలోచన బాధనిస్తుంది. అయితే అన్నది ఆలోచనే కదా, కాబట్టి ఆమె దుఃఖార్త అయి ఉండకపోవచ్చు. ఈ ఆలోచన ఆనందాన్ని ఇస్తుంది. ఆమె దుఃఖంతో ఉందేమో అన్న బాధ, ఉందేమో అన్నది ఆలోచనే కాబట్టి ఉండకపోవచ్చు అన్న ఆనందము. ఈ రెండు భావాలు హనుమ కళ్ళమ్మట రెండు కన్నుల నుంచి రెండు విధాలైన బాష్పములుగా రాలుతున్నాయి. సరే, హనుమ ఆలోచిస్తున్నాడు. నెమ్మది నెమ్మదిగా నిజాలు తెలుస్తున్నాయి. ఈ తల్లి వలన కదా మహావీరుడైన వాలి మరణించేడు. ఈమె వలన కదా 14 సహస్రకమైన అంటే 14,000 మంది సైన్యంతో ఖరదూషణాదులు మరణించేరు. ఈమె నిమిత్తంగానే కదా సుగ్రీవునకు వానర దుర్లభమైన ఐశ్వర్య ప్రాప్తి కలిగింది. అంతెందుకు, సాగరశ్చ మయాక్రాంతః శ్రీమాన్ నదనదీపతిః అస్యా హేతోర్విశాలాక్ష్యా పురీచేయం నిరీక్షితా. ఈ శ్లోకంలో మహర్షి వాల్మీకి సీతమ్మను విశాలాక్షి అని సంబోధించారు. విశాలాక్ష్మ్యై నమః అని లలితాదేవిని స్తుతిస్తాం కదా సహస్రంలో. అంటే తన కటాక్షమునకు అంటే ఈ శ్లోకభావము, తన కటాక్షమునకు పాత్రము కాదగిలినవాడు ఎక్కడ ఉన్నా తన దృష్టిని అంతవరకు ప్రసరింపజేసి దృంమాత్రము చేతనే వానిని రక్షిస్తుంది, ఉద్ధరిస్తుంది. ఆ జగజ్జనని, ఆ పరాశక్తి, ఆ పరమేశ్వర స్వరూపిణి అయిన తల్లి. ఎక్కడో కొండ కోణల్లో అజ్ఞాతంగా సంచరించే వానరుడనైన నేనెక్కడ, రాజకుమార్తె పరబ్రహ్మస్వరూపుడైనటువంటి రామధర్మపత్ని అయిన ఆ జగజ్జనని అయిన ఈ సీతాదేవి ఎక్కడ? ఈమె అనుగ్రహ కటాక్ష వీక్షణ దృష్టి కలగడం వలనే కదా, నా మీద ప్రసరింపజేయబడటం వలనే కదా నేను అంత దూరము అనుచరులతో వచ్చాను, నేను సముద్ర లంఘనము చేసేను. ఈమె అనుగ్రహం వల్లనే కదా నదీ నదపతి అయిన సాగరుణ్ణి దాటేను. లేకపోతే ఇది నా ప్రజ్ఞ, నా గొప్పదనమా, నా ఘనత? పరమేశ్వరి అయిన ఈ అమ్మ కటాక్షం వలనే కదా తనయందున్న ప్రజ్ఞా వినిమయ వైభవము కలిగింది అని ఆంజనేయ స్వామి ఆలోచిస్తున్నాడు. అందుకే అక్కడ సురసను చూసి దాక్షాయణి నమోస్తుతే అన్నాడు. అంటే ఇంతమంది ఆ తల్లిని ఉపాసించిన వాళ్లే అన్నమాట.
తనకు మార్గ మధ్యంలో తారసపడిన వారందరూ కూడా ఆ జగజ్జనని ఉపాసకులేనన్నమాట. ఇది స్వామి చింతన. అందుకే ఈ మార్గంలో కొంతమందికి సామాన్య జన దుర్లభమైన మరణప్రాప్తిని కలిగించింది ఆ తల్లి. మరికొంతమందికి మహావీర దుర్లభమైన ఐశ్వర్య ప్రాప్తి కలిగించింది ఆ తల్లి. మరికొంతమందికి నర దుర్లభమైన అద్భుత కార్యనిర్వహణ సౌభాగ్యాన్ని కల్పించింది. మహాలక్ష్మీ రూపమైన ఈ తల్లి అనుగ్రహము ఎన్ని విధాలో కదా అనుకున్నాడు. అందుకోసం గత స్మరణ చేశాడు స్వామి హనుమ. సీతాదేవి క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి యా రక్షితా రాఘవ లక్ష్మణాభ్యాం సా రాక్షసీభిర్వికృతే క్షణాభి సంరక్ష్యతే సంప్రతి వృక్షమూల. భూదేవి వంటి సహనముతో, పద్మముల వంటి నేత్రములతో అందమైన ఈ స్వరూపము రామ లక్ష్మణులచే రక్షింపదగినది కదా. ఈనాడు వికృతేక్షణులైన రాక్షస స్త్రీలచే ఈ వృక్షమూలంలో రక్షింపబడుతున్నది కదా అనుకున్నాడు స్వామి. అది కాదు, సీతాదేవి అసలు స్థితి అలా కనపడింది. కానీ వాల్మీకి మహర్షి ఒకసారి ఆంజనేయ స్వామి చూపుతో ఆ తల్లిని మనకు చూపెడతారు. మరొకసారి సామాన్యులమైన మనం చూసే చూపుతోనే మనకు చూపెడతారు. ఒకసారి ఒకరిచే రక్షింపబడుతున్నట్లుండే సీత మరొకసారి మరొకరి చేత రక్షింపబడుతున్నట్లుంటుంది. దీనికంతటికీ కారణము క్షితిక్షమాలక్షణము. ఆ సహనముందే ఎవరైనా ఎవరి చేతనైనా రక్షింపబడతారనే కానీ ఇబ్బంది పడరు. అంటే సహనపరులు ఎవరి వద్దనున్నా రక్షణలోనే ఉంటారు. ఇలా ఆమె సామర్థ్యానికి ఆశ్చర్యపోతాడు స్వామి. రాక్షస మధ్యమందున్నప్పటికీ ఆమె రక్షణలో ఉందంటే ఆమె సహనము ఎంత వైభవమైనది అనుకుంటున్నాడు స్వామి. అటువంటి భార్య కోసము ఆయనలా ఉండటము ఎంతో ఉచితమని రామచంద్రమూర్తిని ప్రశంసిస్తాడు స్వామి. రామచంద్రమూర్తిని ఏ దేవతలైతే తనని ప్రశంస చేశారో సముద్ర లంఘన ఆరంభమున, ఆ ఆంజనేయ స్వామి రామచంద్రమూర్తిని ప్రశంసిస్తున్నాడు. ఏమని? దుష్కరులైన రాక్షస మధ్యమునందున్నప్పటికీ రక్షణ స్థితిలో ఉన్నటువంటి ఎంతో సహనంతో ఉన్న సీతాదేవిని భార్యగా ఉండదగినటువంటి సుగుణములు కలిగినటువంటి రాముడు ఎంతటి గొప్పవాడు, ఎంతటి మహనీయుడు అని హనుమ ప్రశంసిస్తున్నాడు ఇక్కడ సీతా సందర్శన భాగ్యము పొందినవాడై.